ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా కొన్ని లిల్లీపుట్ ముచ్చట్లు మూట కట్టుకొచ్చేసిన, మరి అవి కూడా జల్దీ చూసారు ఇక. బాలరాముడి నొసలి మీద సూర్యుడి కిరణాలు పడే వరకు తిలకం పెట్టినట్టు ఎంత ముద్దుగా కానొస్తున్నాడు అయోధ్యలున్న మన రామచంద్ర స్వామి. ఇక ఇలా అయోధ్యల తొలిసూరి శ్రీరామనవమి కాబట్టి రాములోరి కళ్యాణాన్ని గ్రాండ్ గా చేపించిండ్రు ఆలయ ట్రస్టోళ్ళు. భక్తులకు ఎసొంటి తక్లీఫ్లు కాకుండా ఏర్పాట్లు సుతం బగ్గనే చేసిండ్రు ఆఫీసర్లు. రాములోరి నొసలి మీద తిలకం పడేటట్టు సూర్యుని గమనాన్ని కిరణాలు ప్రసరించే కోణాన్ని బట్టి స్పెషల్ గా అద్దాలను తయారు చేసిండ్రు సైంటిస్టులు. ఇక అద్దాలకి పడ్డ సూర్యకిరణాలే ఇప్పుడు రాముడి నొసల మీద సూత్తున్న తిలకమన్నమాట. మొత్తం 3 అంతస్తులున్న రాముడి గుళ్ళే గర్భగుడైన మొదటి అంతస్తుల స్వామివారు కొలువైనరు కదా. ఇక తతిమ 2 అంతస్తులల్లా అద్దాలను పెట్టి సూర్యకిరణాలు రాముడి నొసల మీద పడేటట్టు ఏర్పాట్లు చేసిండ్రన్నట్టు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రాముణ్ణి ముద్దాడిన సూర్యకిరణాలు 4 నిమిషాల పాటు దర్శనం ఇచ్చినాయట. ఇది చూసిన భక్తులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని పాటలు ఆడుకుంటా మస్తు సంభ్రమెల్ల పోసిండ్రు. మరిగి సూర్య తిలకం ఇయ్యాలొక్కనాడే కాదు, ప్రతి ఏడు శ్రీరామనవమి నాడు ఖచ్చితంగా వచ్చి గిట్లనే రాముణ్ణి ముద్దాడిపోతాయి అన్నట్టు.